ఆంధ్రప్రదేశ్లో ఉన్న వందల ఎకరాల వక్ఫ్ బోర్డు భూములు ప్రైవేట్ వ్యక్తులు బడా కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి పోబోతున్నాయి. అదెలాగంటే వక్ఫ్ బోర్డు తాజాగా రాష్ట్రంలో ఉన్న తమ భూములను దీర్ఘకాలిక ప్రాతిపదికన లేదా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో అభివృద్ధి చేసేందుకు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఓవైపు కేంద్రం అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో ఆగమేఘాల మీద వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం పొందిన వేళ ఈ వక్ఫ్ బోర్డు ఆగమేఘాల మీద ఈ నోటిఫికేషన్ జారీ చేయడం వెనుకున్న మతలబ్ ఏమై ఉంటుందా అన్న చర్చ సాగుతుంది. ఇంతకాలం మౌనంగా ఉండి ఇప్పుడు కేంద్రం ఈ బిల్లును సవరిస్తున్న వేళ వక్ఫ్ బోర్డు రాష్ట్రంలో ఉన్న వందల ఎకరాల భూములను అటు పీపీపీ ఇటు దీర్ఘకాలిక లీజ్ ప్రాతిపదికన ఇవ్వాలని నిర్ణయించడం వెనక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న చర్చ కూడా అధికార రాజకీయ వర్గాల్లో సాగుతోంది. కేంద్రంలోని ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీ జనసేన పార్టీలు కూడా వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. గురువారం రాత్రే రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. ఇప్పుడు రాష్ట్రపతి ఆమోదమే తరువాయి ఈ సవరణ బిల్లు అమల్లోకి రానుంది. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు రాష్ట్రంలో ఉన్న వక్ఫ్ భూములను వక్ఫ్ ఆస్తులను అభివృద్ధి చేసేందుకు ఆసక్తి వ్యక్తీకరణ నోటిఫికేషన్ జారీ చేస్తూ ప్రకటన వెలువరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశీయ అంతర్జాతీయ సంస్థలు కూడా ఇందులో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వక్ఫ్ ఆస్తులను దీర్ఘకాలిక ప్రాతిపదికన లీజుకు లేదంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద అభివృద్ధి చేయడానికి అవకాశం ఉందని అందులో తెలిపారు. రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తులు ఎకరం నుంచి 200 ఎకరాల వరకు ఉన్నట్లు ఇందులో ప్రస్తావించారు. కమర్షియల్ డెవలప్మెంట్తో పాటు అత్యంత కీలక రంగాలైన సోలార్ ఎనర్జీ పార్క్స్, ఇండస్ట్రియల్ వెంచర్స్, సంస్థలు, హెల్త్ కేర్ ఫెసిలిటీస్కు ఇవి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న సంస్థలు మే 8 నాటికి తమ ప్రతిపాదనలు వక్ఫ్ బోర్డుకు సమర్పించాల్సి ఉంటుంది. ఈ సంస్థలు కంపెనీ ప్రొఫైల్తో పాటు గతంలో చేసిన ప్రాజెక్టుల వివరాలు, గత 5 సంవత్సరాల్లో ఆయా కంపెనీల టర్న్ ఓవర్, ఇతర ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ను సమర్పించాలి. అర్హత ఉన్న ఈఓఎల్ని ఎంపిక చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ చేసిన కంపెనీలు వక్ఫ్ బోర్డుతోటి బోర్డు షేర్ చేసుకున్న ఆస్తుల వివరాలను బహిర్గతం చేయబోమనే నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ ఎన్డీఏ చేయాల్సి ఉంటుందని ఈ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఎన్డీఏ క్లాజ్ పైనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా ఇవి సోలార్ ఎనర్జీ పార్క్స్ వంటి వాటికి ఉపయోగపడతాయని నోటిఫికేషన్లోనే ప్రస్తావించారంటే ముందే స్కెచ్ వేసి ఇప్పుడు నోటిఫికేషన్ జారీ చేశారా అనే అనుమానాలు కూడా కొంతమంది అధికారులు వ్యక్తం చేస్తున్నారు. నిజంగా వక్ఫ్ బోర్డుకు ఎక్కువ ఆదాయం వచ్చేలా చూడాలంటే వక్ఫ్ బోర్డు పరిధిలో ఎక్కడెక్కడ భూములు ఉన్నాయనే విషయాన్ని బహిర్గతం చేసి పోటీ మీటింగ్ను ఆహ్వానిస్తే మేలు ఉంటుంది. కానీ ఇలా ఎన్డీఏ క్లాస్ పెట్టేసి అంత లోపల లోపాయికారిగా చేయాలనుకుంటేనే ఇందులో ఏదో మతలబు ఉందనే అనుమానాలు రాక మానవనే చర్చ సాగుతుంది. ఓవైపు కేంద్రం వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం పొందడం, మరోవైపు ఏపీ వక్ఫ్ బోర్డు తన పరిధిలో ఉన్న విలువైన భూములను లీజుకు పీపీపీ మోడ్ కింద కేటాయించాలని నిర్ణయించడం ప్రాధాన్యత సంతరించుకున్నాయని చెప్పాలి. చూడాలి మే తర్వాత ఆంధ్రప్రదేశ్లోని వక్ఫ్ భూములు ఏ బడా బాబులు, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళతాయో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.